శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ ఆగస్టు 5 బుధవారం మధ్యాహ్నం 2:30 తరువాత ఊహించని వార్త వినబోతున్నారు. ఆ వార్త దేనికి సంబంధించినది? మరి ఆ వార్త వల్ల ఏ విధమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఏది ఏమైనా ఈరోజు చెప్పబోయే విషయం మాత్రం చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే జీవితంలో కొన్ని సమయాలు సాధారణంగా కనిపించిన అదే సమయంలో ఒక చిన్న సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, అనుకోని పరిణామం మనలో కొన్ని కొన్ని ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాయి. అలాంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మీ జీవితానికి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా కూడా అర్థమవుతాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి, మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 3వ పాదంలో జన్మించిన పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మనకు మిథున రాశి కిందకు రావడం జరుగుతుందండి. మిథున రాశి రాశి చక్రంలోనే మరి 3వ రాశిగా ఉండడం అనేదైతే జరుగుతుంది. అయితే మరి ప్రధానంగా ముఖ్యంగా ఈరోజు గనక మనం గమనిస్తే మిథున రాశి వారు వారి తెలివితేటలకు పెట్టింది పేరుగా ఉంటారు. ఎదుటి వారితో వీరికి ఉండేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా గొప్పవి. మరి ఏ విషయాన్నైనా సరే వీరు ఎంతటి అర్థం కాని వారికైనా, ఎంతటి పూర్తిగా కూడా తెలియని వారికైనా వీరు చెప్పే విషయం అనేది అత్యంత త్వరగా అర్థమవుతుంది. అలాగే వీరు ఏ విషయంలోనూ కూడా తెలిసి అమాయకంలో పడే వ్యక్తులు కాదు. తమదైనటువంటి ధైర్యం, తమదైనటువంటి ధైర్య సాహసాలతో ఎప్పుడూ కూడా ముందుకు వెళుతూ ఉంటారు. కానీ సహాయం చేయడంలో మాత్రం ఎప్పుడు ముందుంటారు మిథున రాశి వారు. అతి సామాన్యంగా ఎప్పుడు ఎవరికి కూడా నష్టాన్నైతే కలిగించరు. దైవ పూజ చేసుకోవాలని మనసులో కోరిక ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు వెళ్ళాలి అనేటువంటి ఆసక్తిని బలంగా బయటికి చూపిస్తూ ఉంటారు. అయితే మిథున రాశి వారికి మైనస్ ఏంటంటే వారు కొత్తగా ఆలోచించడంలో మాత్రం ఎప్పుడు కొంచెం వెనకబడి ఉంటారు. మోటుగా, మొరటుగా ఆలోచిస్తూ ఉంటారు కొన్ని ముఖ్యమైన విషయాల్లో కూడా. మరి ఇది అలా ఉంచితే ఈ యొక్క ఆగస్టు 5 బుధవారం మధ్యాహ్నం 2:30 తరువాత మీ మనసుకు ఆనందాన్ని కలిగించే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం వినిపించడం జరుగుతుంది. చాలా కాలంగా మీరు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఒక పని విషయంలో సానుకూలమైనటువంటి స్పందన అనేది వచ్చే అవకాశం ఉంది. మొదట అది చిన్న విషయంలా అనిపించిన తర్వాత అదే మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశంగా మారినట్లు అనిపించవచ్చు. ముఖ్యంగా శుభవార్త దేనికి సంబంధించింది అయ్యుంటుందని మీ మనసులో ఈ పాటికి ఒక సందేహం వచ్చే ఉంటుంది. మొదటగా ఉద్యోగానికో లేదా వృత్తికో సంబంధించిన ఒక అవకాశం గురించి మీకు సమాచారం అందే అవకాశం ఉంది. మీరు చేసిన కృషికి గుర్తింపు లభించడం, ఏదైనా కూడా ముఖ్యమైన ఇంటర్వ్యూ, పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా మీ యొక్క ప్రతిభను మెచ్చుకునే ఒక వార్త వినిపించినట్లు అనిపిస్తుంది. రెండవది ఆర్థిక విషయాలకు సంబంధించినదై ఉంటుంది. రావాల్సిన ధనం గురించి ముఖ్యమైన సమాచారం, నిలిచిపోయినటువంటి ఒక చెల్లింపు లేదా కొత్త ఆదాయ అవకాశం గురించి చర్చ జరగడం లేదా ఒక ముఖ్యమైన ఆర్థిక పరమైనటువంటి అవకాశంపై చర్చ జరగడం మరి మీకు అనుకూలంగా వచ్చినట్లు మీకు ఒక విషయం అనేది తెలుస్తుంది. మూడవది ఇది కుటుంబానికి
సంబంధించినది అయి ఉంటుంది. ఇంట్లో మరి శుభకార్యం, ఒక కుటుంబ సభ్యుడి యొక్క ముఖ్యమైన గెలుపు, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నిర్ణయం, లేదా అందరినీ ఆనందపరిచే ఒక వార్త కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈరోజు సంతోషకరమైనటువంటి సంభాషణ జరగవచ్చు. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరిగే అవకాశం కూడా పూర్తిగా కనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు జరిగి ఆసక్తికరమైనటువంటి సంభాషణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు, చదువులో ఉన్నవారికి ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించిన మంచి సమాచారం రావచ్చు. మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు లభించిన భావన కూడా కలుగుతుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మంచి అవకాశం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా వివరాలను తెలుసుకొని ముందుకు సాగండి. మరి సరైన సమయం కోసం సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమే ఆ యొక్క శుభవార్తను నిజమైన విజయంగా మార్చగలదు. ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే, కొన్ని శుభవార్తలు మన జీవితాన్ని ఒక్కసారిగా మార్చవు, కానీ మనలో కొత్త ఆశ, ధైర్యం, కొత్త దిశను మాత్రం ఖచ్చితంగా చూపిస్తాయి. ఈరోజు ముగిసే సమయానికి మీరు ఒక విషయాన్ని గ్రహించవచ్చు. జీవితంలో ఎదురు చూసే ప్రతి అవకాశం సరైన సమయంలోనే మన ముందుకు వస్తుంది. దాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకునే వారే మరి భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళడానికి అర్హులుగా మారతారు. సరైన అవకాశాలు కూడా కలుగుతాయి. మరి ఇలా మీ జీవితంలో అయితే పూర్తిగా కూడా ఈరోజు మీరు అస్సలు ప్రిడిక్ట్ చేయలేని విధంగా చాలా ప్రత్యేకంగా అయితే ఉండబోతుంది. మరి మీకు ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా ఉపయోగపడుతుందని, మనస్ఫూర్తిగా నచ్చిందని భావిస్తున్నాను. మన ఛానల్లో మిథున రాశి వారి గురించి మాత్రమే ప్రతి వీడియో వస్తుంది. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా మిథున రాశి వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మరిన్ని వీడియోలు చేయడానికి కొంత అనుకూలంగా ఉంటుంది. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ వీడియోని ఎవరైనా మిథున రాశి వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుద్దాం మిత్రమా. మరి అంతవరకు ధన్యవాదాలు. స్వస్తి.